ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన మంచి ఫలితాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఆదివారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాల్లో తేదీ 11/5/26 నుండి 17/5/26 రోజు వరకు నిర్వహిస్తున్న సందర్భంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తుందని తెలిపారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులకు ఇంత మంచి మార్కులు సాధించడం ఆనందదాయకమని తెలిపారు. ఫలితాల సాధనలో కృషి చేసిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉత్తమంగా రాణించి జిల్లాకు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని గుర్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఎస్సీలో రాష్ట్రంలోని 4వ స్థానాన్ని 2 సంవత్సరాలుగా నిలపడం మంచి పరిణామని అన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. విద్యకై రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ కనబరుస్తుందని తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె రాము, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, డిఆర్డీఓ రఘువరన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, వివిధ మండలాల విద్యాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, తల్లిదండ్రులు, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. తర్వాత చేద్దాం, మీకు పాట దొరుకుతుంది. ఈలో అందరికి తెలిసిందే, మనము రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్డిఓ గారు క్రమంలో కాజంగి నందయ్య గారు డిసిసి అధ్యక్షులు, బండా శంకర్ గారు పిసిసి సభ్యులు, వీరందరికీ సౌహార్ద స్వాగతాన్ని వేదిక మీద వారికి చిన్నారు బ్యాడ్జీలు అలంకరించారు. ఈ కార్యక్రమానికి ప్రార్థనా గీతం మేడిపల్లి మండలం, మేడిపల్లి పాక ప్రసన్న దిశ మేడిపల్లి ఇప్పుడు తీసుకున్నా సార్. పాకపల్లి అయిన తర్వాత సారంగపూర్లో విశ్వత అమ్మాయి తిరుపతి వెళ్ళినందున సార్ ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ రావడం, ఉమ్మడి సాయిచరణ్ ఇద్దరు కూడా సెకండ్ ర్యాంక్. సాయిచరణ్ రానా ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపించినటువంటి పిల్లలకి 10,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే స్కూల్ నుంచి టీజీఆర్ఈఐఎస్ గర్ల్స్ తాటిపల్లి, కే టీజీఆర్ఈఐఎస్ పెద్దాపూర్, కే విష్ణువర్ధన్ ఎంపీసీ 992 మార్క్స్. కే విష్ణువర్ధన్ సమీర్ణ కేజీబీవి రాయకల్ నుంచి ఎస్ శృతి, ఎంపీహెచ్డబ్ల్యూ నుంచి టాప్ ర్యాంక్ వచ్చిన జిల్లాలో సార్. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి దారి లేదు, ప్లీజ్ అటు ఇటు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు జరగండి.
ప్లీజ్ సార్ మీరు ఒకసారి జరగండి, ఇక్కడ ఉన్న వాళ్ళు జరగండి ప్లీజ్. సార్ మనసు తెలిసిన తుంగూరు నెక్స్ట్ భీమారం మండలం నుంచి సార్ సార్ వెంకట్రావుపేట స్కూల్ 2 ఫస్ట్ సెకండ్ కూడా జెడ్పీహెచ్ఎస్ సిరికొండ నుంచి వెంకట్రావుపేట మండలం యోగన్ వాద్దేవ్ అండ్ అభిషేక్ కి సన్మానం జరుగుతుంది. వెంకట్రావుపేట స్కూల్ నుంచి భీమారం మండలం. మంచి కార్యక్రమాన్ని ఈరోజు విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న నేతలు మన మంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం అందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ 99 రోజుల ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం రోజులు కూడా విద్యపై ఇస్తే ఇది నా 4వ కార్యక్రమంలో పాల్గొనడం అనేది. సో విద్య అనేది అత్యంత ప్రాధాన్యం కాబట్టి ఆ నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో గతంలో ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని కూడా జిల్లా విద్యాశాఖ పిఓ గారి నేతృత్వంలో బాధ్యతతో నిర్వహించింది. ఎందుకంటే నేను చూసిన ఏదో కొన్నిసార్లు తూతు మంత్రం చేస్తూ ఉంటారు. అత్యంత కఠినమైంది కొత్తగా వచ్చిన సర్పంచ్లను కౌన్సిలర్లను కూర్చోబెట్టి పద్మనాయక ఫంక్షన్ హాల్లో వారు ఇచ్చిన విలువైన సూచనలను విమర్శలు కాకుండా సూచనలుగా స్వీకరించి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా ఆలోచన చేసి మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పి కూడా విద్యాశాఖ చెప్పడం. ఈనాటి అతి ముఖ్యమైన కార్యక్రమం నేను చేయలేకపోయినా మిత్రులు దినేష్ గారు పాల్గొన్నట్టు తెలిసింది. ఎందుకంటే లైబ్రరీ అనేది చాలా ముఖ్యం. గ్రంథాలయం అనేది ఒకప్పుడైతే గ్రంథాలయ ఉద్యమం ఇవన్నీ కూడా విన్నాం. చిన్నప్పుడు నేను ఇంకా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పాత వర్షాల కిరాయిలో ఉంటుండే. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ పక్కకు ఏర్పాటు చేశాం. గత 4 సంవత్సరాల క్రితం ₹1 కోటి ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోయింది. మా మిత్రులు దినేష్ గారు అందులో గౌరవ మంత్రివర్యులకు ప్రియ శిష్యుడు అనుచరుడు తీసుకొని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారి సహకారం తీసుకొని ఒక 2-3 నెలల్లో అది పూర్తి చేసి జగిత్యాల ప్రాంత పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకొస్తానని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎందుకంటే చాలా మంది కూడా పేద బడుగు బలైన వర్గాల కుటుంబాలకు వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్కువ చదువులేని వాళ్ళ పిల్లలు వస్తారు. ఇంటికి కనుక చదువుదామంటే చదివే పరిస్థితులకు పిల్లలు వస్తారు. అలాంటి సందర్భంలో మరి మన టీచర్స్ కూడా ఒక పర్సనల్ లైఫ్ను సాక్రిఫైస్ చేస్తూ అదనంగా 1 గంట సమయం ఇస్తున్న టీచర్స్ ఆ స్కూల్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. వారందరూ కూడా నిజంగా అభినందన తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా స్కూళ్ళలో కూడా అది పాటించాలని కోరుతా ఉన్నా. ఎక్కడో ఒక దగ్గర బస్ సౌకర్యం లేని దగ్గర తప్ప మిగతా అన్ని చోట్ల కూడా తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు పనికి పోయి 5 గంటల తర్వాత వస్తారు. అదొక కారణమవుతున్నది. 4 గంటలకే మనమే పంపించేస్తాం, ఆ ఇంటికి పోయి ఎక్కడ పోవాలో తెలియదు. సో ఇక బస్ ఎక్కించి పంపితే ఇక జైత్యాలకు వెళ్ళి మెల్లగా ఎక్కి దించుకుంటూ వచ్చేవారు 5:30-6కి వెళ్తారు. తల్లిదండ్రులు పొలాలకు వెళ్తారు, వీళ్ళు బడికి వెళ్తారు. అటు వాళ్ళు అలసిపోయేస్తారు, ఇటు వీళ్ళు అలసిపోయేస్తారు. చదువుకోడానికి వచ్చేవరకు అంతా మళ్ళీ గాడికేస్తారు. అదే మీరు 1 గంట సేపు ఒక సేవ అనుకొని చేసి ఆ పిల్లలకు మీరు విద్యను అందిస్తే వారు చిరస్థాయిగా మర్చిపోకుండా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంలో ఒక సూచన చేస్తూ ఇంతమంది పిల్లలకు రాష్ట్ర స్థాయిలో మంచి గొప్ప మార్కులు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ శ్రేణి వచ్చిన విద్యార్థులకు ఈరోజు మెమెంటోలు సర్టిఫికెట్ల ఇచ్చే కార్యక్రమం ఉంది. వాటికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులు మంచి నాట్యాన్ని ప్రదర్శించేందుకు వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. వెల్ఫేర్ సంబంధించిన కూడా అంశం విషయంలో మేడం గారు నాతో కలిసి చెప్పినారు. సార్
మీ జిల్లాకు సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా జిల్లా పరిషత్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాబార్డు నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి సార్. జూన్లో ఎక్కడైతే మీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్ స్కూల్ ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి ఏదైతే టాయిలెట్స్ కానీ ఏదున్నా కూడా మీరు రాసి పంపించండి సార్. అంటే మీకు సుమారు 8 కోట్ల రూపాయల ప్రతిపాదన వారికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం అంతా కూడా ఏదో విధంగా ఈ ప్రభుత్వం ఈ పిల్లలకు కానీ చదువు పరంగా మౌలికమైన సదుపాయాలు కానీ ఫ్యాకల్టీ పరంగా గొప్పగా ఉండాలని ఆలోచనతో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించారు. మేము నిజంగా చెప్తున్నాం కదా, మేము గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలు ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు ఇంకా ఉన్నతమైన స్థాయిలో చదువుకునే విధంగా సుమారు 25 ఎకరాల ఒకట ప్రతి నిజామాబాద్లో సుమారు 200 కోట్ల రూపాయలతో మరి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు శంకుస్థాపన చేసే పనులు మొదలైనవి. నా ప్రాంతంలో ధర్మపూర్లో కానీ ఇతర నియోజకవర్గాల్లో కూడా పనులు మొదలుపెట్టినారు. అది త్వరలో ఇక్కడ కూడా మొదలు పెడతారనే విషయాన్ని నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే అది మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారిని ప్రభుత్వానికి సంకల్పం. మన పిల్లలు భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయో ఈ రాష్ట్రంలో నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఏదైతే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి కార్పొరేట్ లెవెల్లో, ఓక్ రిచ్ ఇంటర్నేషనల్, మరి ఆ విధంగా మన ప్రైవేట్ స్కూల్స్ ఉండాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి ఒక సంకల్పం. ఆ విధంగా మౌలిక సదుపాయాలు ఉండాలి, అల్పాహారం ఉండాలి, లంచ్ ఉండాలి, డిన్నర్ ఉండాలి పిల్లలకు, ఒకవేళ హాస్టల్స్ ఉన్న పిల్లలందరికీ అని చెప్పి మన దాని పరంగా శిక్షణ పరంగా కూడా ఇక్కడ కూడా మనం ఫ్యాకల్టీ పరంగా కూడా మనం మీకు అందరికీ తెలుసు. ఈ టీచర్స్ సంబంధించిన విషయంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మీకు ప్రమోషన్స్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ అన్నగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న లక్ష్మణ్ కుమార్ మీ కుటుంబ సభ్యులు గారిని మనం చేసుకుంటున్నా. ఎడ్యుకేషన్ పరంగా రాష్ట్రంలో 4వ ర్యాంక్ మన జగిత్యాల జిల్లా ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఈరోజు 100కు 98% రిజల్ట్ వచ్చింది. మార్క్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా మా చేతుల మీద, ఎమ్మెల్యే గారి చేతుల మీద, అదేవిధంగా మా దినేష్ గారి చేతుల మీద, ఇక్కడ నా వేదిక పైన చేతుల మీదుగా వారికి ప్రత్యేకమైనటువంటి మన అవార్డ్స్ కానీ మన నగదు కానీ కొంతమందికి ఇచ్చుకుంటూ మన వారికి ఎవరైతే మన పెద్ద ఎత్తున పర్సెంటేజ్ కష్టపడి చదువుకున్న పిల్లలకు ఆ చదువు కోసం ఎంతో కష్టపడి బోధన చేసిన మా టీచర్స్కు, ఆ హెడ్ మాస్టర్స్కు, ప్రిన్సిపాల్స్కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరొకసారి పిల్లలు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు పిల్లలందరూ కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.